చూడండి. ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ సభ్యులకు, గౌరవ పెద్దలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అది ఏర్పడి ఆ కాలపరిమితిని డివిఎంసీ సభ్యులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి 2 years కాలపరిమితి తీస్తున్నారు. కానీ అది ఆ డ్యూరేషన్ టైమ్ ఆఫ్ పీరియడ్ అపాయింట్మెంట్ 5 years చేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఒకటి. రెండవది వచ్చేసి ప్రోటోకాల్ ప్రతి జిల్లా మరియు మండల పరిషత్ ఆఫీసులో, కార్యాలయాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను తప్పకుండా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరియు మూడవది ఏమంటే, వీళ్ళకు ఎక్కడెక్కడ ఉండే జిల్లా కలెక్టర్లు, సబ్ డివిజనల్ అధికారులు తక్షణమే వీళ్ళకు గుర్తింపు కార్డులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇచ్చి గౌరవ వేతనం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా త్వరలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళను అక్కడ కూడా మా కమిటీ సభ్యులను అపాయింట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ప్రధాన మెయిన్ ఉద్దేశం ఏమంటే, వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, గత 70 సంవత్సరాల వయసులో ఒక పెద్ద ఆయన పుల్లారాజారావు గారు, ఈరోజు ఆయన 41 సంవత్సరాల నుంచి వివిధ సంఘాల్లోనూ ఉన్నారు. అతని ప్రస్తుతము ఎస్సీ కమిషన్ సభ్యులు ఖాళీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని శ్రీ పుల్లారాజారావు గారికి గౌరవంగా ప్రభుత్వం వారు వెంటనే నియమించాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఈరోజు వివిధ సంఘాలు వివిధ జిల్లాల నుంచి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రావడం జరిగింది. ఆయనకు మద్దతుగా, ఆయనకు తోడుగా మా కమిటీలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు ప్రహ్లాద, నంద్యాల డివిఎంసీ మెంబరు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు, ప్లస్ ఏపీ ఎన్జిఓ సఫాయి కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. డివిఎంసీ జిల్లాలో ఖాళీగా ఉన్న సభ్యులను తక్షణమే నియమించాలి. రెండవది వచ్చేసి కాలపరిమితి 2 సంవత్సరాలు ఇచ్చినారు, దాన్ని 5 సంవత్సరాలు చేయాలి. రాజకీయ నాయకులకేమో 2 ఏళ్ళు లేదు కదా, వాళ్ళకి 5 ఏళ్ళు ఉంది. మేము మధ్యాహ్నం పోయేదానికి వీళ్ళు అన్ని సమస్యలలో మనోళ్ళే చేసేది, గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి అందరూ వీళ్ళల్లో దళితులమే కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని అమలు చేసి 5 సంవత్సరాల కాల పరిమితి, ఖాళీగా ఉండేటివి వెంటనే భర్తీ చేయాలా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీ పుల్లారాజారావు గారితో తక్షణమే నియమించాలని చెప్పి మన ప్రధాన డిమాండ్. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అన్ని జిల్లాల నుంచి కమిటీ మెంబర్లు వచ్చున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము ఈ యొక్క విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉదయం మరి ఏర్పాటు చేస్తున్న మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బహిరంగ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కమిటీ మెంబర్లు 2 సంవత్సరాల కాల గడువుని 5 సంవత్సరాలు పెంచాలని, అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మెంబర్లకి మరి ఐడి కార్డులు ఇవ్వాలి, అలాగే గౌరవ వేతనం ఇవ్వాలని కూడా మేము ఈ యొక్క ప్రభుత్వానికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ల్యాండ్ అసైన్మెంట్ కమిటీల్లో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లని, డివిఎస్ మెంబర్లను కూడా ఆ యొక్క ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ మెంబర్గా కూడా దీన్ని కన్ఫామ్ చేయాలని ప్రభుత్వం మార్పులు చేసి దీనిలో ఆ యొక్క ఎజెండా అంశంలో తీర్మానంలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి తరపున ఒక అతను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ బస్వరావు గారు రాజీనామా చేసినందున ఆ యొక్క నేను పుల్లారాజారావు నేను ముఖ్యమంత్రి గారికి, మరి సజ్జల గారికి, విజయసాయిరెడ్డి గారికి నన్ను ఎస్సీ కమిషన్ మెంబర్గా నియమించమని వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి మరి వాళ్ళు ఎస్సీ కమిషన్ మెంబర్గా ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి నన్ను నియమించుకుని వారికి అర్జీ ఇచ్చున్నాను. థ్యాంక్ యూ.